అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఏంటో చూద్దాం. ముందుగా ఈనాడు పత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తల్లోకి వెళ్తే, డాక్టర్ గొల్లపల్లి నాగేశ్వరరావు అంట దేశంలో కంటి వైద్యానికి కొత్త రూపు ఇచ్చిన సంస్థ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్. పేద ధనిక భేదం లేకుండా ఆసుపత్రికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఎంత ఖర్చైనా కంటి వైద్యం అందించాలనే సమున్నత ఆశయంతో 3.5 దశాబ్దాల క్రితం హైదరాబాద్లో ఏర్పాటైన ఈ సంస్థ 50,000 కార్నియా మార్పిడి ట్రాన్స్ప్లాంటేషన్ అన్నమాట చికిత్సలు చేసి అంతమందికి చూపును ప్రసాదించింది. ప్రపంచంలోనే ఈ ఘనత అందుకున్న మొదటి సంస్థగా నిలిచింది. ఈ నేపథ్యంలో సంస్థ వ్యవస్థాపకులు, ఫౌండర్, చైర్మన్ అన్నమాట గొల్లపల్లి నాగేశ్వరరావు, సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ప్రశాంత్ గార్గ్, సంస్థలో భాగమైన శాంతిలాల్ సంఘవి, కార్నియా ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ ప్రణబ్ వడ్లవల్లితో ఈనాడు. ఓకే, అది పరిస్థితి. అంటే కార్నియా ఆపరేషన్ల సంస్థ దేశంలోనే అత్యున్నతమైనటువంటి వైద్య కేంద్రంగా గుర్తింపు పొందిందంట. వరికి ఎకరాకు 10,000, పంటలు కోలుకునేలా ఉంటే ఎరువులు అందిస్తాం. వరద బాధితులకు దుస్తులు, పంట సామాగ్రికి 10,000 రూపాయల సాయం. ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా. ఏలూరు, కాకినాడ జిల్లాల్లో ముంపు ప్రాంతాల్లో పర్యటన. రాష్ట్రంలో వైకాపా ఉండటం మన దురదృష్టమని వ్యాఖ్య. వరదలకు వ్యవసాయ, ఉద్యాన పంటలు, పశువులు, ఇళ్లతో పాటు ఇతరత్రా ఇంకే నష్టం జరిగినా ఈ నెల 17వ తేదీలోగా న్యాయం చేస్తామని, వరికి ఎకరాకు 10,000 రూపాయలు తక్షణ పరిహారంగా చెల్లిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. 70% మంది కౌలు రైతులు ఉన్నారని, ఇన్పుట్ సబ్సిడీ నేరుగా వారికే చెల్లించేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. పంటలు కోలుకునే పరిస్థితి ఉంటే ఎరువులు, యూరియా, పొటాష్ కూడా అందిస్తామన్నారు. వరదతో ఇబ్బంది పడిన ప్రతి కుటుంబానికి దుస్తులు, వంట సామాగ్రి కోసం 10,000 రూపాయలు ఇస్తామని ప్రకటించారు. బాధిత కుటుంబాలకు గురువారం నుంచే దుస్తుల పంపిణీ చేపడతామన్నారు. ఇది పరిస్థితి. ఇక్కడ చూడండి, కాకినాడ జిల్లాలో రాజుపాలెంలో వరద నీటిలోనే బాధిత మహిళలతో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు నాయుడు. వరదలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి లాస్ట్ మంత్ 25వ తారీఖు నుంచి ఆయన నీళ్ళల్లో తిరుగుతూనే ఉన్నారండి. ఆయన వయసును లెక్క చేయట్లేదు, నిద్రను లెక్క చేయట్లేదు. అది కదా నాయకుడి లక్షణం. వెలిగే గోడలు, మాయమయ్యే టీవీలు. ఇంట్లో వెలుతురు కోసం బల్బులు వేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. తక్కువ ఇంధనంతో పనిచేసే పరికరాలతో గోడలు వెలిగిపోతున్నాయి. అమెరికాకి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ అనుకుంటానండి ఇది. చిరునవ్వుతో చెలరేగిన హారిస్, గొక్క తిప్పుకోలేకపోయిన ట్రంప్. అమెరికా అధ్యక్ష ఎన్నికల చర్చలో కమలదే పైచేయి. పలు అంశాలపై విస్పష్ట వైఖరి. స్పందించలేక వ్యక్తిగత దాడికి దిగిన ట్రంప్. లేటుగా వచ్చినా లేటెస్ట్గా వచ్చినట్లు వయసులో చిన్నదైన గడిమైన అమెరికా ఎన్నికల డిబేట్లో డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ చిరునవ్వుతోనే చెలరేగిపోయారు. మంగళవారం రాత్రి ఫిలడెల్ఫియాలో జరిగిన చర్చా వేదికలో పలు అంశాలపై నిస్పష్ట వైఖరిని ప్రదర్శించారు. అబార్షన్, ఆర్థిక వ్యవస్థ, ప్రజాస్వామ్యంపై గట్టి నాడిని వినిపించారు. రిపబ్లికన్ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ఆమె గొక్క తిప్పుకోనీయలేదు. ఆద్యంతం సీరియస్గా వ్యవహరించిన ఆయన గట్టిగా స్పందించలేక చర్చను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించారు. హారిస్పై వ్యక్తిగత విమర్శలకు దిగారు. సలహాదారులు, మద్దతుదారులు వారిస్తున్న ఆయన పట్టించుకోలేదు. వరకు చర్చలో కమలా హారిస్ పైచేయి అయింది.
ఇది పరిస్థితి. కమలా హారిస్ది పై చేయంట. చర్చలో విఫలమైనటువంటి ట్రంప్. చిరునవ్వుతో చల్లిన హారిస్ ఇక్కడ రాశారు. కన్నీటి వరదలో వారు చేయందించాలి. వరద బాధితుల సహాయార్థం ఎమోజీ గ్రూప్ సంస్థ పిలుపు. దర్యాప్తునకు విజయపాల్ సహకరించడం లేదు. ముందస్తు బెయిల్ పొందేందుకు అనర్హులు. హైకోర్టు పోలీసుల తరఫు సీనియర్ న్యాయవాది లోద్రా. నర్సాపురం పూర్వ ఎంపీ ఉండి తెదేపా ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును కస్టడీలో చిత్రహింసలు పెట్టిన కేసులో సిఐడి విశ్రాంత అదనపు ఎస్పీ విజయపాల్ విచారణకు హాజరవ్వకుండా తప్పించుకుని తిరుగుతున్నారని పోలీసుల తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లోద్రా ఏపీ లక్ష్మీనారాయణ హైకోర్టుకు తెలిపారు. విచారణకు రావాలంటూ నోటీసు ఇచ్చేందుకు ఆయన ఇంటికి వెళ్ళిన ప్రతిసారి ఇంటికి తాళం వేసి ఉంటోందన్నారు. పరారీలో ఉండి విచారణకు సహకరించడం లేదన్నారు. దర్యాప్తునకు సహకరించని ఆయన ముందస్తు బెయిల్ పొందేందుకు అనర్హుడన్నారు. మరోవైపు ఈ వ్యాజ్యంలో ప్రతివాదిగా చేర్చుకుని వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలంటూ బాధితుడు ఫిర్యాదుదారుడు రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్ను హైకోర్టు అనుమతించింది. ఆయన తరపు న్యాయవాది అభ్యర్థన మేరకు తదుపరి విచారణకు వారం రోజులకు వాయిదా వేస్తూ న్యాయవాది జస్టిస్ విఆర్కే కృష్ణసాగర్ బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు. ఇది పరిస్థితి. సహకరించడం లేదని కోర్టుకు చెప్పారు. దీనిపైన ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి. నాకు ఉర్దూ రాదు, విద్యార్థులకు తెలుగు రాదు, పాఠం చెప్పేది ఎలా సారు? అధికారులకు ఉపాధ్యాయుడి మొర. నాకు ఉర్దూ భాష రాదు, ఆ విద్యార్థులకు తెలుగు రాదు, నన్ను ఈ పాఠశాల నుంచి మార్చండి. ఇది వైఎస్ఆర్ జిల్లాకు చెందిన వెంకటరమణారెడ్డి అనే ఉపాధ్యాయుడు జిల్లా విద్యాధికారికి పెట్టుకున్న దరఖాస్తు. ఉపాధ్యాయుల సర్దుబాటులో భాగంగా వైఎస్ఆర్ జిల్లా కమలాపురం మండలం తురకపల్లి ఎంపీపీ పాఠశాల టీచర్ వెంకటరమణారెడ్డిని గత ఆగస్టు 30న కడప అంగడి వీధిలోని ఉర్దూ పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా సర్దుబాటు చేశారు. ఆయన ఉర్దూ విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో గణితం చెబుతున్నారు. సందేహాలు వస్తే పిల్లలు ఉర్దూలో ప్రశ్నలు అడుగుతున్నారు. తనకు ఎలా సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదని డిఈఓకు లేఖ రాశారు. పాపం పరిస్థితి. మరి ఆయనకు ఉర్దూ రాకపోతే ఆయన ఏం చేస్తాడండి? బెయిల్ పిటిషన్పై వివరాలు సమర్పించండి, పోలీసులకు కోర్టు ఆదేశం. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో అరెస్టు అయ్యి ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న బాపట్ల మాజీ ఎంపీ నందిగాం సురేష్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై వివరాలు సమర్పించాలని పోలీసులకు హైకోర్టు ఆదేశించింది. ఇది పరిస్థితి. మీ కుట్రల్ని అమలు చేసిన నందిగాం సురేష్ను పరామర్శించడానికే బయటకు వస్తారా? కష్టాల్లో ఉన్న ప్రజలు బంధువులు మీకు గుర్తుకురారా? జగన్పై తెదేపా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ధ్వజం. అమరావతి విధ్వంసం, ప్రకాశం బ్యారేజ్ని కూల్చివేయడం లాంటి మీ కుట్రలో నేర ప్రణాళికలను అమలు చేసే వైకాపా మాజీ ఎంపీ నందిగాం సురేష్ను పరామర్శించడానికి బయటకు వస్తారా అని వైకాపా అధినేత జగన్ రెడ్డిపై తెదేపా ఎమ్మెల్యే కొలికపూడి 10 రోజులుగా వరద విలయంతో అల్లాడుతున్న బాధితులు గుర్తుకు రాలేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజమే కదా. వరద బాధితుల కోసం 1 గంట సేపు అలా కేటాయించి వెళ్ళిపోయాడు. నిన్నైతే పూర్తిగా బయటకు వచ్చేసి గుంటూరు వెళ్ళి నందిగాం సురేష్ని పరామర్శించి వచ్చాడండి. చూడండి, ఇంకొక విచిత్రమైనటువంటి వార్త. చేపను గుటుక్కుపోయి పాము గతుకుమందంట. అది పరిస్థితి. ఇవండి ఈనాడు పత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు. ఇంకా సాక్షిలో వచ్చినటువంటి వార్తలు ఏంటో చూద్దాం.
సాక్షి పత్రిక, జగన్ పత్రిక. బాబే బాధ్యుడు, ఆయనపై క్రిమినల్ నెగ్లిజెన్స్ కేసు కింద కేసు పెట్టాలి. వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలం. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపాటు. బుడమేరు వరదల్లో 60 మంది మృతికి చంద్రబాబే కారణం. సమయం ఉన్నా ముందస్తు చర్యలు తీసుకోలేదు. అధికారుల్ని అడ్డుపెట్టుకొని అడ్డదిడ్డంగా కేసులు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని అడ్డదిడ్డంగా కేసులంట. బోట్లతో రాజకీయం చేస్తూ తప్పుడు ఆరోపణలు. రెడ్ బుక్ రాజ్యాంగంతో దాడులు, దౌర్జన్యాలు. తప్పుడు సాంప్రదాయాలకు నాంది. బోట్లకు అనుమతులు ఇచ్చింది బాబు హయాంలోనే. డైవర్షన్ కోసమే నాలుగేళ్ల కిందటి పాత కేసులో నందిగాం సురేష్ అక్రమ అరెస్ట్. ఎల్లకాలం మీ ప్రభుత్వమే ఉండదని గుర్తుంచుకోండి. ఇలానే చేస్తే రేపు మీరు ఇదే జైల్లో ఉంటారు. ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని బోగస్ స్టోరీలు రాయిస్తున్నారని ధ్వజం. బోగస్ స్టోరీలు రాసింది ఎవరు? జనాలందరికీ తెలీదా? బోగస్ స్టోరీలు రాసేది సాక్షి పత్రికని జనాలందరికీ తెలుసు. అసలు కక్ష సాధింపు చర్యలు చేపట్టింది ఎవరు? చాలామంది. సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ పెట్టిందని వయస్సు కూడా చూడకుండా, మహిళ పేరేంటి, 70 సంవత్సరాలు అనుకుంటా, ఆమెను ఎలా తీసుకెళ్లారు? సీనియర్ జర్నలిస్ట్, రిటైర్డ్ జర్నలిస్ట్, ఆయన ఎలా ఈడ్చుకెళ్ళారు? మళ్ళీ తెలుగుదేశం ఎంపీలనేంటి, కార్యకర్తలనేంటి, ఎంతమంది పైన కక్ష సాధింపు చర్యలుగా మీరు కేసులు పెట్టారు? చివరికి చంద్రబాబు నాయుడు గారిని కూడా వదలకుండా అరెస్టు చేపించి తగిన సాక్ష్యాధారాలు ఏమి మీరు చూపించడానికి మీ దగ్గర లేక ఇబ్బందులు పడి కనీసం జైల్లో ఉంచాలన్న కక్ష సాధింపు చర్యలతోటి కదా మీరు చేసింది అరెస్ట్. ఇవన్నీ మీరు చేసి టీడీపీ కూటమిపై నెట్టడం భావ్యమా జగన్ రెడ్డి? వైద్య విద్య కళచిద్రం. ఇక ప్రైవేటు మెడిసిన్. 5 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు సర్కారు మోకాళ్ళడ్డు. ప్రైవేటుకు కట్టబెట్టేందుకు అనుమతులను అడ్డుకొని విద్యార్థుల ఆశలపై నీళ్లు. ఇదొక బురద చల్లటం. కమల్దే పై చెయ్యి. 70 ఏళ్ళు పైబడిన అందరికీ 5 లక్షల రూపాయల ఆరోగ్య బీమా. సూపర్. గోదావరి మహోగ్ర రూపం. ధవళేశ్వరం బ్యారేజ్లోకి 15,19,975 క్యూసెక్కుల ప్రవాహం అంట. 15.2 అడుగులకు చేరిన నీటి మట్టం. రెండో ప్రమాద హెచ్చరిక జారీ. 175 గేట్ల ద్వారా 15,15,275 క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల. అది పరిస్థితి. అయితే వరద నీరు చాలా దారుణంగా వస్తుంది. ఆయనపై క్రిమినల్ నెగ్లిజెన్స్ కింద కేసు పెట్టాలి. వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలం. వైఎస్ జగన్ మండిపాటు. ఇంకా సిగ్గు లేకుండా విడుదల రజనీ ఇటు పక్కనే ఉందన్నమాట. ఒక సీఎంని పట్టుకొని బోసడీకే అంటారా? ఏపీ చరిత్రలో ఇంత దుర్మార్గమైన అన్యాయమైన పాలన ఎప్పుడూ చూసి ఉండరు. వర్షాలతో రాష్ట్రం అతలాకుతలమైపోతున్న సమయంలో ఈ నెల 4వ తేదీ అర్ధరాత్రి హైదరాబాద్కు వెళ్లి మాజీ పార్లమెంటు సభ్యులైన ఒక దళిత నాయకుడిని అక్రమంగా అరెస్టు చేశారు. చంద్రబాబు నిర్లక్ష్యం వల్లే వరదల్లో దాదాపు 90 మంది చనిపోయారని విజయవాడ అట్టుడుగుతుంటే టాపిక్ డైవర్ట్ చేయడం కోసం నగర డిప్యూటీ మేయర్ భర్తను అరెస్టు చేశారు. వరద సహాయక చర్యల్లో చంద్రబాబు పూర్తిగా ఫెయిల్ అయ్యారు. డైవర్షన్ కోసమే ఈ అరెస్టులు. టీడీపీ కార్యాలయం కేసు జరిగి దాదాపు 4 ఏళ్ళు అయింది. అంటే దాదాపు 4 ఏళ్ళు అయితే ఇక దాని మీద కేసు నడవదా? ఆ రోజు టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తిని బోసిడీకే అని తిట్టాడు. బోసిడీకే అంటే ఏంటో తెలుసా? లంజా కొడుకా అని. నిజంగా ఆ మాదిరిగా తిడితే, అలాంటి మాటలు అన్న తర్వాత ఆ ముఖ్యమంత్రిని ప్రేమించేవారు, కడుపు మండిన వారు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ వద్ద అంటే ఆ మాటకి ఆఫీస్ మీద దాడి చేశారని చెప్తున్నారండి. బోసడీకే అంటే లంజా కొడక అని అంట. లంజా డాష్ అని అంట వీడు చెప్తున్నాడు. బోసడీకే అంటే అర్థం ఏ డిక్షనరీలో చూశాడు మరి జగన్ రెడ్డి? అమ్మకానికి మెడికల్ కాలేజీలు. మళ్ళీ తెరపైకి బోసడీకే పదాన్ని తెచ్చాడండి. కోర్టు పరిధిలో ఉన్న అంశంపై మీడియా ముందు ఎలా మాట్లాడతారు? జత్వానీ కేసు న్యాయవాదిని ప్రశ్నించిన హైకోర్టు. ఆమె నుంచి జప్తు చేసిన మొబైల్ ఫోన్లు, ఇతర ఉపకరణాలు ఎక్కడ?
వాటిని భద్రపరిచేందుకు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పండి. విచారణ ఈ నెల 17కు వాయిదా. ఓకే. బిగ్ బాస్ షోపై తీర్పు వాయిదా. అసభ్యత, అనైతిక, హింసాత్మక చర్యలను ప్రోత్సహించడంలో పాటు యువతను పెడదోవ పట్టిస్తున్న బిగ్ బాస్ షో ప్రసారాన్ని నిలుపుదల చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం వాదనలు ముగిశాయి. వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చేమలపాటి రవి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రహదారుల భద్రతపై ఏపీ శీతకన్ను. మహిళకు వజ్రం లభ్యం అంటండి. టైం బ్యాంక్. ఇక్కడ సమయాన్ని దాచుకోవద్దు. జీడి గింజల వ్యాన్ బోల్తాయి అడగొట్టుకున్నాను. కమలదే పై చేయి. ట్రంప్పై కమలదే పై చేయి అంట. ఇది సాక్షిలో వచ్చినటువంటి 7 పురాతలు. ఇక ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్తలు. 7,000 కోట్ల రూపాయలు తక్షణమే ఇవ్వండి. పోలవరంపై కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞాపన సిద్ధం. డయాఫ్రామ్ వాల్, ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు మేఘాజీల వనరుల శాఖ ప్రత్యేక సిఎస్ పనుల మేఘాకే ఇస్తున్నారంటండి. డయాఫ్రామ్ వాల్ ఒకటి, ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు మేఘాకే ఇస్తున్నారంట. జల వనరుల శాఖ ప్రత్యేక సిఎస్ మెమో జారీ చేశారు. ఈ 2 పనులు సమాంతరంగానే, తద్వారా 2 సీజన్లు కలిసి వచ్చే ఛాన్సు. కోర్టు ముందు హాజరవ్వాల్సిందే. స్వీయ పూచీకత్తు సమర్పించాల్సిందే. ఎన్ఓసీపై జగన్కు హైకోర్టు స్పష్టీకరణ. పాస్పోర్టు 5 ఏళ్లకు ఇచ్చేలా ఎన్ఓసీ ఇవ్వండి. ప్రత్యేక కోర్టు ఉత్తర్వులకు పాక్షిక సవరణ. కోర్టు ఉత్తర్వులు కఠినమైనవి కావు. కేసు పెండింగ్లో ఉందని జగన్కు తెలుసు. సమన్లు అందలేదంటూ ప్రయోజనం పొందలేరు న్యాయమూర్తి. ఆదుకుంటాం, ఎవరు అధైర్యపడద్దు. ఈ నెల 17లోగా బాధితులకు పరిహారం అంట. అదే జగన్, అవే అబద్ధాలు. నాడు 36 రాజకీయ హత్యలని బొంకులు, నేడు 60 మంది చనిపోయారనే అబద్ధాలు. నిరూపించాలని మంత్రులు, నేతల డిమాండ్. నిరూపించలేక చేతులెత్తేసిన వైసీపీ అధినేత. అబద్ధాలతో పుట్టి ఫేక్లో పెరిగారని నేతల ధ్వజం. అన్నమయ్య డ్యాం వరదకు కొట్టుకుపోయినప్పుడు కిక్కురు మనలేదంటూ నిప్పులు చెరిగిన మంత్రులు. యాక్చువల్గా నిజమేనండి. అయ్యే అబద్ధాలు, అయ్యే మాటలు, ఇక వేరే ఏమీ లేదు. 70 ఏళ్లు పైబడిన వారందరికీ 5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా. ఆదాయం, సామాజిక స్థితితో సంబంధం లేదు. ప్రైవేటు ఆరోగ్య బీమా, ఈఎస్ఐ ఉన్నా వర్తింపు. ఇతర ప్రభుత్వ బీమా పథకాలైనా వర్తిస్తుంటే ఈ స్కీమ్ లేదా ఆయుష్మాన్ను ఎంచుకోవచ్చు. 70,000 కోట్ల రూపాయలతో 62,000 కిలోమీటర్ల గ్రామీణ రోడ్లు. సూపర్. భారత్లోకి చైనా చొరబాటు అంట. 4,000 చదరపు కిలోమీటర్ల మేర చొచ్చుకు వచ్చింది. ఢిల్లీ ఎంత మేర ఉందో అంత మేర లద్దాఖ్లోకి. ఐఎంజీకి భూ కేటాయింపు కేసులో సిబిఐ దర్యాప్తు నో. కూలీలపై మృత్యు పంజా అంట. లారీ బోల్తా పడిందండి. దాని గురించి 7,000 కోట్ల రూపాయలు తక్షణమే ఇవ్వండి. కోర్టు ముందు హాజరవ్వాల్సిందే. ఇక తప్పించుకోవటానికి లేదండి. వాయిదాలకి జగన్కి హాజరవ్వాల్సిందే. ఇవన్నీ 3 ప్రధాన పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.